అందరికీ నమస్కారం. మేము లాల్ నీల్ ఐక్య పోరాట వేదిక నుంచి మాట్లాడుతూ ఉన్నాం. నేను భగత్ సింగ్, రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి పీజేఆర్ఎస్ కార్యక్రమంలో పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో, అదేవిధంగా పట్టణాల్లో నేటికి కూడా శ్మశానాలు లేక చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంతేకాదు కొన్ని గ్రామాల్లో, పట్టణాల్లో ఎప్పుడో కేటాయించినటువంటి శ్మశాన స్థలాలు ఇప్పుడు పెరిగినటువంటి జనాభాకి అనుగుణంగా లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది వేసవి కాలం. వర్షాకాలం వచ్చిందంటే చనిపోయినటువంటి మృతదేహాలని ఖననం చేయటం కోసం కానివ్వండి, మట్టి చేయటం కోసం కానివ్వండి, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి తరుణంలో మేము లాల్ నీల్ ఐక్య పోరాట వేదిక తరపున మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి, అదేవిధంగా పల్నాడు జిల్లా గౌరవ కలెక్టర్ గారికి. ఇప్పటికైనా కూడా గ్రామాలలో, పట్టణాలలో మీరు సర్వే నిర్వహించి యుద్ధ ప్రాతిపదికన శ్మశాన వాటికల్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. బ్రతికున్నప్పుడు కొన్ని సామాజిక వర్గాలకి ఎలానూ గౌరవం లేదు. కనీసం చనిపోయిన తర్వాత అయినా కూడా మేము గౌరవంగా మా వాళ్ళని మట్టి చేసుకునేదానికి, ఉండేదానికి శ్మశాన వాటికల్ని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కలెక్టర్ గారికి మరి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కనీసం శ్మశానాలు లేని గ్రామాల్లో శ్మశానాలను ఏర్పాటు చేయాలి. గతంలో కేటాయించినటువంటి శ్మశానాలని ప్రస్తుతం ఉన్నటువంటి జనాభాకి అనుగుణంగా కొత్త స్థలాన్ని ఎక్స్టెండ్ చేసి, అదేవిధంగా ఆ శ్మశానాలను ఓరిక కేటాయించడమే కాకుండా వాటికి ప్రహరీ గోడ లాంటివి కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము లాల్ నీల్ ఐక్య పోరాట వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తూ మరి కలెక్టర్ గారికి ఇవ్వడానికి వచ్చాం. కలెక్టర్ గారు అందుబాటులో లేరు. డిఎంహెచ్ఓ రవి గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మాతో పాటు మా యొక్క యూనియన్ నాయకులు లక్ష్మణ్, అదేవిధంగా జాషువా గారు ఉన్నారు. నమస్కారం. ఓకేనా? వాయిస్ తీసుకున్నా మణితి అది హలో